దేవునామానికి స్తోత్రములు. మార్నింగ్ మెడిటేషన్కి మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఉదయకాలమే దేవుని యొక్క మాటలను వినుటకు దేవుడు మనకు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో రేపటిని గూర్చి చింతింపబడి, రేపటి దినం దానిని గూర్చి దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును అని చెప్పారు. ఇది ఎందుకు చెప్పారు అంటే, మనం రేపటి వారం కాదు, ఈరోజు వారం మాత్రమే. ఈరోజు దేవుడు మనకు తన కృపను అనుగ్రహించి ఈ మార్నింగ్ సన్షైన్ని చూడడానికి మనకు సహాయం చేశారు. సో కాలములు సంవత్సరములు గతించిపోతున్నాయి అంటే, మనం క్షేమంగా ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృప వలననే మనకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని దేవుని స్తుతించుట చాలా శ్రేయస్కరం. ఈరోజు ధ్యానంలో మనం గ్రమ్లర్స్, ఆర్ యు ఎ గ్రమ్లర్? దేవుని మీద సణిగేదానిగా ఉంటున్నావా? ఈ సణిగే హృదయం అనేది లోపల నుంచి వస్తుంది, పరిస్థితులను బట్టి కాదు. వీ విల్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్, బట్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ బిల్ట్ అప్ ఇన్ సైడ్. అది మన హృదయంలో ఉన్నదే. హృదయము నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని యేసు ప్రభు చెప్పారు కదా. సో ఈ హృదయాన్ని మనం ఏ విధంగా దేవునికి అనుగుణంగా మరల్చుకోవాలి అనేది we have to learn it. We have to cultivate a heart that will appreciate the things of the Lord. సో దేవుని మనం నమ్మినప్పుడు, మన హృదయం అంతటితో నమ్మినప్పుడు ఆయనను మనం ప్రేమించగలుగుతాం. ఆయనను ప్రేమించినప్పుడు ఆయన క్రియలన్నీ కూడా అప్రిషియేట్ చేయగలుగుతాం. ఆయన నమ్మకత్వాన్ని మనం ఎల్లప్పుడూ కూడా కొనియాడగలుగుతాం. సో ఈ ఉదయకాలమందు ఇజ్రాయేలీయులు 16వ అధ్యాయము నిర్గమకాండంలో మోషే మీద సణుగుచూ ఉన్నారు. దీనిని గురించినటువంటి మెడిటేషన్ని మనం చేస్తున్నాము. లెట్ us pray and continue our meditation. Let us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవ, మా రక్షక, మీ దయ చొప్పున కృప చొప్పున మరి యొక్క ఉదయకాలం మేము మీ పాదముల చెంత కూర్చుని మరియు వలె నేర్చుకునే వారంగా కృపను అనుగ్రహించారు. అందును బట్టి వందనములు చెల్లిస్తూ మా ప్రియులతో మాతో మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. దేవుని యొక్క మాటలను వినటానికి దేవుడు మనకు వినగల చెవులు, గ్రహింపగలిగిన హృదయమును అనుగ్రహించునుగాక. Let us turn the Bibles to the book of Exodus chapter 16 verse 4. 3వ అధ్యాయంలో వీళ్ళు అంటున్నారు, మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినినప్పుడు. అంటే they were saying that they were happy in Egypt. ఐగుప్తు దేశపు బానిసత్వంలో ఉంటున్నప్పుడు దేవుడు మోషేని పిలిచాడు. పిలిచి ఆయన చెప్పింది ఏంటంటే, ఇజ్రాయేలీయుల యొక్క మొర నా యొద్దకు చేరింది కనుక నీవు 3వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యి చెప్తుంది. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీయుల యొక్క బాధను నిశ్చయంగా చూచాను. 7వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అని చెప్పి
రా, నిన్ను నేను ఇజ్రాయేలీల దగ్గరకు తీసుకొని వెళ్తాను అని చెప్పి పిలుస్తున్నాడు మోసెస్ని. సో దే వర్ క్రైయింగ్ unto the Lord, and that cry went to the Lord. ఇజ్రాయేలీయుల యొక్క మొర దేవుని సన్నిధికి చేరింది. మరి వారు మాంసం కుండల యొద్ద తృప్తిగా భుజిస్తూ ఉన్నప్పుడు ఎందుకు దేవునికి మొరపెట్టారు? మొరపెట్టవలసిన అవసరం లేదు కదా. సో we must cultivate a heart of appreciation, or we must have a grateful heart unto the Lord. దేవుడు చేసిన కార్యాలన్నింటినీ కూడా మర్చిపోతే ఎలా కుదురుతుంది? దేవుడు మనకు కూడా అనేకమైన కార్యములను చేసినప్పుడు వాటన్నింటినీ మర్చిపోయి పరిస్థితుల ప్రభావం వలన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది దిస్ ఈస్ నథింగ్ బట్ ది రిజెంబ్లెన్స్ ఆఫ్ అన్ అన్గ్రేట్ఫుల్ హార్ట్. దేవునికి కృతజ్ఞత లేని హృదయం అని అర్థమవుతుంది. మన హృదయాలు దేవునికి కృతజ్ఞత చూపించట్లేదు అనేది అర్థమవుతుంది దీనిని బట్టి. సో మేము అక్కడ యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి అని ప్రశ్నిస్తున్నారు. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చితిరి అని వారితో అంటున్నారు. we will become also blamers. ఇతరులను బ్లేమ్ చేసే వారంగా కూడా అవుతాం. ఎప్పుడంటే దేవునికి కృతజ్ఞత లేకపోతే మనుషులకు కూడా మనం కృతజ్ఞత చూపించలేం. మోసెస్ ఆరోన్ దేవుడు చెప్పిన మాటను బట్టి ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుంచి నడిపించడానికి నాయకత్వం వహిస్తున్నారు. కానీ వారంతట వారు ఇజ్రాయేలీలను నడిపిస్తామని రాలేదు కదా. అలాంటప్పుడు వారి మీద ఎందుకు సణుగుతూ ఉన్నారు? వారి మీద ఎందుకు నిందలు మోపుతూ ఉన్నారు? సో అప్పుడు దేవుడు ఆకాశంలో నుంచి చూస్తున్నాడు. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యం ఆనాడే కూర్చుకొనవలెను. ఇంతకుముందు ఒక టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ ఏంటంటే 25వ వచనంలో, గత అధ్యాయం 25వ వచనంలో చదువుకున్నాం కదా. మేమేమి త్రాగుతాము అని మోసే మీద సణుక్కుంటున్నారు. అక్కడేమో నీటి కోసం సణుక్కుంటున్నారు, ఇప్పుడేమో ఆహారం కోసం సణుక్కుంటున్నారు. అప్పుడు యెహోవా ఒక చెట్టును చూపించాడు. ఆ నీళ్లలో దాన్ని వేసినప్పుడు నీళ్లు మధురమయ్యాయి. ఆయన అక్కడ వారికి విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల అని దేవుడు ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. సో దేవుని యొక్క వాక్కును శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులవ్వాలి, ఆయన కట్టడలను అనుసరించి నడవాలి. అలాగూ చేసినప్పుడు దేవుడు వారిని స్వస్థపరుస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ మరలా ప్రశ్న, ఇక్కడ మరలా ఇంకొక టెస్ట్ నంబర్ 2 అని చెప్దాము. లెట్ us call it టెస్ట్ 2. ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యం ఆనాడే కూర్చుకోవాలి. ఏనాటి భత్యాన్ని వారు ఆనాడే కూర్చుకోవాలి. అందుకే డు నాట్ వరీ అబౌట్ టుమారో. యేసు ప్రభు చెప్పాడు, మీరు అనేకమైన పిచుకల కంటే శ్రేష్ఠులు అని చెప్పాడు. సో మీరేం చేయాలి? డు నాట్ వరీ అబౌట్ టుమారో. రేపటిని గూర్చి చింతించకుడి. రేపటిని గూర్చి చింతించేది ఎవరు? అన్యులు. ఏం ధరించుకుందామా, ఏం తిందామా, ఏం త్రాగుదామా.
ఇప్పుడు ఇజ్రాయేలీలు చేస్తున్నది అదే కదా. ఏం తిందామా, ఏం త్రాగుదామా అనే వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటప్పుడు దేవుడు చెప్పేది ఏంటంటే, రేపటి దినం దాని సంగతులను చూచుకుంటుంది, దాని సంగతులను గురించి చింతిస్తుంది. మీరందరూ కూడా చాలాసార్లు మనమందరం కూడా అనుకుంటాము, రేపటిని గురించి ఆలోచించకపోతే ఎలా అండి అని అంటారు. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు మనల్ని పాలసీ చేయమని అడిగేటప్పుడు, రేపటి దినమందు ఏమైనా జరిగితే మీ కుటుంబానికి ఆదరణగా ఉంటుంది కాబట్టి మీరు లైఫ్ ఇన్సూరెన్స్ చేయండి అని అంటారు. ఇంకా అనేక మంది ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు ఉంటారు, యాక్సిడెంట్ పాలసీస్ చేయమంటారు. ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు కదండి. సో మీరు యాక్సిడెంట్ పాలసీ చేస్తే మీ కుటుంబానికి ₹1,00,00,000 వస్తాయి, ₹1,00,00,000 పాలసీ చెయ్యండి. ఇంకా అనేకమైనటువంటి పాలసీస్. లేదు అంటే రేపు నీవు రిటైర్ అయిపోతే నీకేంటి ఆదరణ అని చెప్పి నీవు ఏం చేయాలి అంటే, ఇప్పుడే కొంచెం డబ్బుల్ని నువ్వు సేవింగ్స్ చేసుకో, తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చెయ్యి, షేర్స్లో ఇన్వెస్ట్ చెయ్యి. ఇలాగూ అనేక మంది అడ్వైజర్స్ ఉంటూ ఉంటారు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ వేశారండి, దాన్ని మీరు కొనుక్కోండి అని చెప్తూ ఉంటారు. సరే, ఇవన్నీ కూడా కరెక్టే, కానీ రేపటిని గూర్చి ఆలోచన తప్పు కాదు, రేపటిని గూర్చిన చింత తప్పు అని అంటున్నారు యేసు ప్రభువు. అందుకని మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోరుడెక్కువ చేసుకోగలడు అని అప్పుడు అంటున్నాడు. రేపటిని గూర్చి మీరు చింతించవద్దు. కాబట్టి 31వ వచనం, కాబట్టి ఏం తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏం ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై చింతింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. రేపటి దేవుని రాజ్యంను, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. రేపటిని గురించి చింతించొద్దు, రేపటి దినం దాని సంగతులను గురించి చింతిస్తుంది. ఏనాటి కీడు ఆనాటికి చాలును, ఏనాటి భత్యం ఆనాటికి చాలును అని ఇక్కడ అంటున్నాడు కదా. ఏనాటి భత్యం ఆనాడే కూర్చుకోవాలి. ఇంకా ఒక ప్రొవిజన్ కూడా ఇచ్చాడు, 6వ దినాన్న డబుల్ పోర్షన్ని వీరు కూర్చుకోవచ్చు, డబుల్ పోర్షన్ సిద్ధపరచుకోవచ్చు. సో 2 అంతలుగా తీసుకోవచ్చు. అలాగూ వారికి చెప్పినప్పుడు దేవుడు, వీరు అసలు దీనిని పాటిస్తారా లేదా, నేను చెప్పిన దాన్ని వీరు వింటారా లేదా అనేది పరీక్ష చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మరి ఇశ్రాయేలీయులు ఏ విధంగా దానికి ప్రతిస్పందించారు అనే దానిని మనం అర్థం చేసుకోవాలి. సనగడానికి మూలం అనేది దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క నమ్మకత్వాన్ని, ఆయన యొక్క శక్తిని మనం నమ్మలేకపోవడం. అందుకని ఇశ్రాయేలీయులు వారు సణుగుతూ ఉన్నారు. మరి మనం ఎందుకు సణుగుతున్నాము అని అంటే, దేవుని చిత్తాన్ని నమ్మట్లేదు, దేవుని మంచితనాన్ని నమ్మట్లేదు, దేవుని శక్తిని నమ్మలేకపోతున్నాము. సనగడం అనేది దేనికి నిదర్శనం అంటే, దేవుని కార్యములను మర్చిపోవడానికి, తర్వాత కృతజ్ఞత లేకపోవటాన్ని బట్టి మనం ఈ విధంగా చేస్తున్నాము అనే దానికి నిదర్శనం సనగడం. మరి ఏ విధంగా ఈ సణుగుడు వ్యక్తీకరించబడుతుందంటే, తప్పుడు ఆరోపణలు, అనర్హమైన నిందలు. ఇప్పుడు మోషే అహరోనుల మీద వీరు తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. అక్కడి నుండి మమ్మల్ని ఎందుకు తోడుకొని వచ్చారు అని అంటున్నారు. వాళ్ళు తోడుకొని రమ్మంటే మీరు మందల్లాగా తోలుకొని రాబడటానికి అప్పగించేసుకోవడమేనా? మరి అప్పుడు మీకు అర్థం కాలేదా? మేము రామని అక్కడే చెప్పొచ్చు కదా. ఐగుప్తు దేశంలో నుంచి మేము రాము,
మేము ఇక్కడే ఉంటాము అని చెప్పొచ్చు కదా. చెప్పలేదు. వచ్చారు. మమ్మల్ని ఎందుకు తోడుకొచ్చారు అని అంటారు. నిజంగా ఎవరు తోడుకొచ్చారు? వారే వచ్చారు. యెహోవా మాట మేము నమ్ముతున్నాము, సో మేము విశ్వసిస్తున్నాము, ఆయన మమ్మలను ఇక్కడి నుంచి బయటకు తీసుకుపోతారని బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత దేవుడు గ్రంబ్లింగ్ మన సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలను ఇవ్వకుండా పక్కదారి పట్టించేదిగా ఉంటుంది. అందుకని మనము ఎప్పుడు కూడా ఈ గ్రంబ్లర్స్గా ఉండకూడదు. ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని గ్రంబ్లర్స్ని చూడగలుగుతాం. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నారు 10:10లో, మీరు సణుగు కొనకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. సో అవి మీకు దృష్టాంతములుగా వ్రాయబడి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రాయబడి ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు అపోస్తలుడు పౌలు. ఇంకా ప్రసంగి గ్రంథం గనుక మనం చూసినట్టయితే 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రసంగి అంటున్నాడు, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకమో, నీ నోటిని కాచుకొనుము అని అంటున్నాడు. మనం వీ హ్యావ్ టు మజిల్ అవర్ మౌత్స్, మన నోటికి చిక్కం పెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో ఏది పడితే అది మాట్లాడటం, దేవుడు చూడట్లేదని అనుకుంటున్నారా? దేవుడు వినట్లేదని అనుకుంటున్నారా? దేవుడు వింటాడు, చూస్తాడు. ఆయన మన హృదయములను పరిశీలన చేసేవాడు. వీరు యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు అని చెప్తున్నాడు 7వ వచనంలో మోషే. యెహోవా మీద, మా మీద కాదు, యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు ఆయన మహిమను చూచెదరు. మేమే పాటి వారం మా మీద సణుగునేలా. తర్వాత 8వ వచనంలో, మీరు ఆయన మీద మీ సణుగులను యెహోవాయే వినుచుండగా మేమే పాటి వారం, మీ సణుగుట యెహోవా మీదనే కానీ మా మీద కాదు అని అంటున్నారు. అవును, మనం సణిగేది యెహోవా మీదనే కానీ మనుషుల మీద కాదు. మనుషుల మీద సణుక్కుంటున్నామంటే అది దేవుని మీద సణుక్కున్నట్టే. సో యెహోవాయే చెప్తున్నారు, మీ సణుగులను నేను వింటున్నానని ఇశ్రాయేలీయులకు చెప్పవయ్యా మోషే అని చెప్పారు. ఇలాగా ఈ సణిగేటువంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే దేవుని యొక్క శాపానికి గురైపోతూ ఉంటారు. ఎందుకు మనకు వచ్చిన బాధ? మనం దేవుణ్ణి నమ్మితే దేవుణ్ణి నమ్మాలి, ఆయన చెప్పినట్టుగా చెయ్యాలి. దేవుణ్ణి నమ్మలేనట్టు నోరు మూసుకొని కూర్చోవాలి. అంతేగాని మనం ఆయన మీద గ్రమ్మలు చేయటానికి ఏమాత్రం కూడా వీల్లేదు. కోరాహు, దాతాను, అబీరాము అనేవారు సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మోషేకి అహరోనుకి విరోధంగా మాట్లాడుతూ ఉంటే అక్కడ జరిగింది ఏంటంటే 16:32 చూస్తే, నంబర్స్ చాప్టర్ 16:32, విచిత్రమైన రీతిలో మరణించారు వారు. 32వ వచనం, భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేశను. వారును వారి సంబంధులందరూ ప్రాణంతో పాతాళంలో కోలిరి. భూమి వారిని మృంగివేశను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. ఆ తర్వాత ఈ కోరాహు, దాతాను, అబీరాములకు సపోర్టర్స్గా ఉన్నారే, ఎవరైతే ఈ గ్రంబ్లింగ్ కంపానియన్స్గా ఉన్నారే, వారు చూడండి 35వ వచనంలో, వారు ఆ 250 మందిని యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది. దే వర్ బర్న్ట్ అలైవ్. సో ఇలాంటప్పుడు మనం ఇటువంటి దృష్టాంతం చూసినప్పుడు మనం ఏం చేయాలి? సెటరైట్ అయిపోవాలా లేదా? అయిపోకుండా మనం ఏం చేస్తాం? మనకు దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోయి ఈ విధమైనటువంటి రివోల్ట్స్ చేస్తూ ఉంటాం, దేవునికి తిరుగుబాటు చేస్తుంటాం.
దేవునికి తిరుగుబాటు చేస్తే అగ్నితో ఆటలాడినట్టే. అందుకే అగ్ని వారిని కాల్చివేసింది అని, అగ్ని వారిని కాల్చివేసింది. అదే కాదు, అహరోను కుమారులు అన్యాగ్నిని తీసుకొని దేవుని సన్నిధిలోనికి వస్తే యెహోవా యొద్ద నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేసింది అని కూడా చదువుతాం. అది ఎవరైనా కావచ్చు. అహరోను ఈజ్ ద హై ప్రీస్ట్ అని మనం అనుకుంటే, హై ప్రీస్ట్ అయినా ఎవరైనా ఏదైనా కానీ దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే తప్పకుండా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. మోషే కూషు దేశస్థురాలని పెళ్లి చేసుకున్నాడని చెప్పి, కూషు దేశస్థురాలని పెళ్లి చేసుకుంటే వీరికి ఎందుకు, లేకపోతే ఇంకే దేశస్థురాలని పెళ్లి చేసుకుంటే వీరికి ఎందుకు? ఆయన పెళ్లి చేసుకున్నది ఎప్పుడో చేసుకున్నాడు. అరణ్యంలో ఉంటున్నప్పుడు అక్కడ పెళ్లి చేసుకున్నాడు. చేసుకుంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు కదా. వచ్చి ఇశ్రాయేలీలందరినీ ఐగుప్తులోంచి బయటకు నడిపించిన తర్వాత మరి వీళ్ళకెందుకు ఈ పొండు పుట్టిందో తెలియదు కానీ వీరు అహరోను మిరియాము సొంత అక్క అన్నలు వీరే ఆయన మీద విరోధంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఏం జరిగింది? దేవుడు ఆమెకు కుష్ఠరోగం వచ్చేలాగా చేశాడు. 10వ వచనంలో చూస్తే 12:10లో అప్పుడు మిరియాము హిమము వంటి తెల్ల కుష్టు గలదాయను. అహరోను మిరియాం వైపు చూసినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. అయ్యో ప్రభువా, మేము అవివేకులం, పాపులమైన మేము చేసిన ఈ పాపం మా మీద మోపవద్దు అని అహరోను అంటూ ఉన్నాడు. ముందు నోరు అదుపులో పెట్టుకోవాలి కదా, మన నోటిని కాచుకోమని చెప్తున్నాడు కదా ప్రసంగి. నోటిని అదుపులో పెట్టుకోలేదు. మోషే గురించి దేవుడు అంటున్నాడు, భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడైన నా కుమారుడు మోషే మీదే వ్యతిరేకంగా మాట్లాడతారా మీరు? అంతే, వెంటనే కుష్ఠరోగం వచ్చేసింది. కనుక దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఇటువంటి సమస్యలను మనం కొని తెచ్చుకుంటాం. దేవుడు ప్రేమమయుడు కాబట్టి ఆయన అనేకమైన సార్లు మనల్ని క్షమిస్తూ ఉన్నారు. క్షమించడాన్ని బట్టే మనం ఇంకా జీవిస్తూ ఉన్నాం. అలా కాకుండా ఈ గ్రంబ్లర్స్ అందరినీ నువ్వు పక్క నుండి మోసే నేను మొత్తాన్ని అనైలేట్ చేసేస్తాను, వీరందరినీ సర్వనాశనం చేసేస్తాను అంటే వద్దు వద్దు ప్రభువా, నీవు ఐగుప్తు దేశంలో నుంచి వీరిని బయటకు తీసుకొచ్చింది అరణ్యంలో చంపడానికా అని అన్యజనులు మాట్లాడతారు. అందుకని ప్లీజ్ గాడ్ ఫర్గివ్ దెమ్ అని మోసెస్ ఇటువంటి గ్రంబ్లర్స్ పక్షంగా మొరపెట్టుకుంటూ ఉన్నాడు. అలాగూ అనేక మంది గ్రంబ్లర్స్ ఉంటూ ఉంటారు. క్రొత్త నిబంధనలో కూడా మనం అనేకమైన ఇన్స్టెన్సెస్ని చూడవచ్చు. ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. సైమన్ ఇంట్లో ఉంటున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి జటామాంసి అత్తర్ అనగా ఎలమాస్టర్ని తీసుకొని వచ్చి ఆ పెర్ఫ్యూమ్ని ఆయన కాళ్ళ మీద వేస్తే అక్కడ ఈ జ్యూస్ కొనుక్కుంటూ ఉన్నారు. ఏమని అంటే, ఇలాగూ దీనిని నష్టపరిచినలా 300 దేనారములకు దీనిని అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అని సణుక్కుంటున్నారు. అది యేసు ప్రభువుకు తెలుసు, ఆ మేరీకి కూడా తెలుసు. ఇంకా అనేకమైన గ్రంబ్లింగ్స్ని మనం చూస్తూ ఉంటాము. మనకు అనేకమైన గ్రంబ్లర్స్ పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తారు. ఇవి కొన్ని మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. అయితే అన్నిసార్లు దేవుడు ప్రేమను చూపించడానికి అవకాశం ఉండకపోవచ్చేమో, మనకు తెలియదు. ఎందుకంటే హీ ఈజ్ ద అల్టిమేట్ గాడ్. కాబట్టి ఆయనే నిర్ణయించగలడు. అల్టిమేట్ అథారిటీ ఆయనదే. యిర్మీయా ప్రకటించిన తర్వాత, దేవుని యొక్క మాటను ప్రకటించిన తర్వాత, దినమెల్లా నేను నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, ఎందుకు ఈ విధంగా ఎగతాళి చేస్తున్నారు అని తాను పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడు. అది కూడా తప్పే. యోబు కూడా తాను పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడు. ఎందుకంటే కొంచెం కష్టం వచ్చింది అని చెప్పి. తన పుట్టిన దినం ఒక చాప్టరే మూడవ అధ్యాయం అంతా కూడా తనను తాను శపించుకుంటూనే ఉన్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఆయనకి కష్టం వచ్చింది కాబట్టి. ఇంకా చాలామంది ఇప్పుడు మన
ఈ మన కాంటెంపరీ క్రిస్టియన్స్ కూడా ఇంకా చాలు ప్రభువా, ఎంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసేసుకో అని అంటూ ఉంటారు. బద్రీ వృక్షం క్రింద కూర్చొని అరణ్యంలోనికి ఒక దినం పాటు పరిగెత్తి ఏలియా ప్రవక్త యెజబెలు నాకు భయపడి మరణాపేక్ష గలవాడై అక్కడ ఎంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసేసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత మట్టుకు చాలో మనం కాదు నిర్ణయించేది, దేవుడు నిర్ణయిస్తాడు. అలాగో మన యొక్క ప్రార్థనలు, మన యొక్క తిరుగుబాట్లు, మన యొక్క సణుగులు ఇవన్నీ కూడా దేవునికి ఏమాత్రము కూడా ఇష్టమైనటువంటివి కావు. దే ఫ్లాగ్రెంట్లీ షో దట్, దే ప్రూవ్ దట్ we are ungrateful people. కృతజ్ఞత లేని వారమని మనల్ని ప్రూవ్ చేస్తుంది. అలాంటప్పుడు కృతజ్ఞత లేనప్పుడు దేవుడు మనకు ఎందుకు సహాయం చేయాలి? అయినా కూడా దేవుడు ఇశ్రాయేలీయులకు ఆహారాన్ని అనుగ్రహించిన రీతిలో వారికి ఆకాశంలో నుంచి మన్నాను కురిపించాడు, సాయంకాలమేమో పూరేళ్లను కురిపించాడు, ఉదయకాలమందు మంచు వారి పాలెం చుట్టూ పడింది, పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. 13-14 వచనాలు చదివాను. దేవుడు వారి సనుగుల్ని వింటూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా వారికి పురేళ్లను పంపించాడు, మన్నాను కురిపించాడు. మీరు ఒక ఓమెరు చొప్పున దానిని కూర్చుకోమని చెప్తే కొందరేమో ఎక్కువ కూర్చుకుంటున్నారు, కొందరేమో తక్కువ కూర్చుకుంటున్నారు. అయినప్పటికీ కూడా వారు ఎక్కువ కూర్చుకున్న వారికి ఎక్కువ అవ్వలేదు, తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ అవ్వలేదు. అయితే మోషే మాట వినక కొందరు ఏం చేశారు? 20వ వచనంలో, ఉదయం వరకు దానిని కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టింది. మోషే వారి మీద కోప్పడుతున్నాడు. అందుకని అంటే ఇదంతా కూడా చూస్తే ఇశ్రాయేలీయులకు ఏమాత్రము కూడా డిసిప్లిన్ లేదు అని తెలుస్తుంది. మరి మనకుందా? మన హృదయంలను, మన జీవితంలను మనమే పరిశీలన చేసుకున్నాం. డిసిప్లిన్డ్ క్రిస్టియన్స్గా మనం జీవిస్తున్నామా? ఇండిసిప్లిన్డ్గా జీవిస్తున్నామా? This is the question this morning. The Lord is asking you. Are you a disciplined Christian or indisciplined Christian? If you are indisciplined Christian, you will have to see the wrath of God. దేవుని యొక్క కోపమును మనం చూడవలసి వస్తుంది. అందుకని ఈ ఉదయకాలమందు మనలను మనం సరిచేసుకుందాం. వారికి దృష్టాంతములుగా సంభవించి మనకి బుద్ధి కలగడానికి దేవుడు వీటిని రాయించాడు. బుద్ధి తెచ్చుకుందాం. నిజమైన డిసిప్లిన్డ్ క్రిస్టియన్స్గా జీవించుదాం. దేవుడు అందుకు మనకు సహాయం చేయనుగాక. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, టెస్ట్ నెంబర్ 1లో ఇజ్రాయెలైట్స్ ఫెయిల్ అయిపోయారు. టెస్ట్ నెంబర్ 2లో ఇజ్రాయెలైట్స్ ఫెయిల్ అయిపోయారు. ఇంకా ఎన్ని టెస్టులు పెట్టినా కూడా అన్ని టెస్టుల్లోనూ ఫెయిల్ అయిపోతూ ఉన్నారు ప్రభువా. మేము కూడా నాయన ఫెయిల్డ్ క్రిస్టియన్స్గానే జీవిస్తూ ఉన్నాం. మా ప్రతి దినము కూడా మా జీవితంలో ఫెయిల్యూర్సే, బిగ్ ఫెయిల్యూర్స్ ప్రభువా. ఫ్లాగ్రెంట్ వైలేషన్ ఆఫ్ యువర్ లాస్, మీ చట్టంలను, మీ శాసనములను, మీ విధులను, మీ కట్టడలను మేము మా బుద్ధిపూర్వకంగానే వాటిని ప్రభువా ఆచరణలో పెట్టకనే జీవిస్తూ ఉన్నాం. మేము కూడా క్రైస్తవులము అని ముసుగు వేసుకొని జీవిస్తున్నాం ప్రభువా. తండ్రి, మమ్మను, మా ప్రియులను మీరు క్షమించండి ప్రభువా. మా హృదయంలను పరిశీలన చేసుకొనుటకు మేము నాయన క్రమశిక్షణ కలిగిన వారంగా జీవించుటకు దేవాతి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుని బిడ్డలంగా మేము జీవిస్తున్నప్పుడు మీ నామము నాకు తగిన రీతిలో జీవించుటకు మేము మా హృదయములను స్థిరపరచుకొనున్నట్లుగా సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. లెట్ us examine our hearts. Are we grumbling at God? దేవునికి మనం సణుక్కునే వారంగా, దేవునికి వ్యతిరేకంగా సణిగే వారంగా, గొణిగే వారంగా ఉంటున్నామా? అలా ఉండకుండా దేవుని మనం నమ్మే వారంగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.